హలో ఫ్రెండ్స్, నేను రాజుగారు. తమిళనాడు ఎన్నికలు వాడివేడిగా జరుగుతున్నాయి. ప్రధాన పార్టీలు మూడు, డిఎంకే, అన్నా డిఎంకే, టీవీకేతో పాటు ఈ మిగతా తమిళనాడు పార్టీల మధ్యన పోటాపోటీ నెలకొంది. ముఖ్యంగా ఈ ఎన్నికల్లో ఎవరు అధికారంలోకి వస్తారు ఏంటి అనే దానిపైన రకరకాల ప్రీపోల్ సర్వేలు వస్తూ ఉన్నాయి. ఇప్పటికే పేరున్న సర్వే సంస్థలు వాళ్ళ ప్రీపోల్ సర్వేని చెప్పడం జరిగింది. అందులో కొన్ని నేషనల్ మీడియాకు సంబంధించినటువంటి సర్వే సంస్థలు ఉన్నాయి. అయితే ఈ సర్వే సంస్థలలో ప్రముఖంగా చెప్పుకోదగ్గటువంటి ఒక సర్వే సంస్థ, అది లోక్ పోల్ సర్వే సంస్థ. చాలా క్రెడిబిలిటీ ఉన్నటువంటి సర్వే సంస్థ. ఇప్పటి వరకు లోక్ పోల్ సర్వే చెప్పినవి అన్ని నిజమైపోయాయి. రకరకాల రాష్ట్రాలకు సంబంధించి వాళ్ళు చెప్పిన సర్వేలన్నీ నిజమయ్యాయి. అయితే ఇప్పుడు తమిళనాడుకు సంబంధించినటువంటి ప్రీ పోల్ సర్వేని వాళ్ళు రిలీజ్ చేశారు. మళ్ళీ తమిళనాడులో అధికారంలోకి వచ్చేది, వన్ సైడ్ అధికారంలోకి వచ్చేది డిఎంకే పార్టీ అని ఈ లోక్ పోల్ సర్వే చెప్తా ఉంది. తమిళనాడులో ఉన్నవి 234 స్థానాలు. అందులో డిఎంకే పార్టీ, ప్రస్తుతం అధికారంలో ఉన్న పార్టీ గెలుచుకోబోతుంది, మళ్ళీ అధికారంలోకి రాబోతుందని ఈ లోక్ పోల్ సర్వే చెప్తుంది. ఇక రెండో స్థానంలో కూటమి, బీజేపీ అన్నా డిఎంకే కూటమి 38 నుంచి 42 స్థానాలు గెలుచుకోబోతున్నట్లుగా చెప్తుంది. అలాగే టీవీకే విజయ్ పార్టీ 8 నుంచి 10 స్థానాలు గెలుచుకోబోతుందని చెప్తుంది. ఇక ఇతరులు 1 నుంచి 2 స్థానాలు గెలిచే అవకాశాలు ఉన్నట్లుగానే చెప్తున్నారు. అలాగే చూస్తే ఓట్ షేర్, డిఎంకే పార్టీ దాదాపు 40% ఓట్లను సాధించే అవకాశం ఉంది. అలాగే ఎన్డీఏ కూటమి, అన్నా డిఎంకే కూటమి 29% ఓట్లను సాధించే అవకాశం ఉంది. అలాగే ఇక విజయ్ పార్టీ టీవీకే 23% ఓట్లను సాధించే అవకాశం ఉంది. ఇది చాలా ఆలోచించదగ్గ విషయం. ఎందుకంటే ఒక 4%, 5%, 6% దాదాపు, అంటే 10% ఓట్లు కనుక రాబడితే చెప్పుకోవచ్చు 1 నుంచి ఒక 5-6 స్థానాలు గెలిచే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. ఏకంగా 23% ఓట్లను రాబడుతుందంటే మరి వీళ్ళు చెప్పే లెక్కలకి వీళ్ళు ఎన్ని చెప్తున్నారు? 8 నుంచి 10 స్థానాలు గెలిచే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇంతకుముందు వివిధ రాష్ట్రాల్లో జరిగినటువంటి ఎన్నికల ఆయా పార్టీలకు వచ్చినటువంటి ఓటు శాతం దాన్ని చూస్తే 23% అనేది చాలా ఎక్కువ శాతమే, తక్కువేం కాదు. మరి దగ్గర 20 పైగానే సీట్లు రాబట్టవచ్చు. మరి ఎందుకో వీళ్ళు 8 నుంచి 10 స్థానాలు గెలిచే అవకాశం ఉంటుంది అంటున్నారు. అలాగే అదర్స్కి 4% ఓట్లు వచ్చే అవకాశాలు ఉన్నట్లుగా చెప్తా ఉన్నారు. సో లోక్పాల్ సర్వే సంస్థ క్రెడిబిలిటీ ఉన్న సర్వే సంస్థ. వీళ్ళు చెప్పినట్లుగా జరిగినాయి. కానీ ఇక్కడ ఎందుకో టీవీకే పార్టీకి 23% ఓటింగ్ శాతం నమోదవబోతుందని చెప్తున్నారు. చూస్తే 8 నుంచి 10 సీట్లే అని చెప్తున్నారు. కాబట్టి ఎందుకో కాస్త నమ్మశక్యంగా అనిపించట్లేదు. మరి ఏదైనా మ్యాజిక్ జరిగే అవకాశం ఉన్నట్లుగా నేనైతే అనుకుంటాను. కొన్ని సర్వే సంస్థలు మాత్రం చెప్తున్నాయి విజయ్ని మీరు తక్కువ అంచనేస్తున్నారు, విజయ్ సైలెంట్ ఓటింగ్ ఉంది, చాలా నియోజకవర్గాల్లో మనకు ఊహకు కూడా అందట్లేదని కొన్ని సర్వే సంస్థలు చెప్తా ఉన్నాయి. చూడాలి ఫైనల్గా. ఎందుకంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది తమిళనాడుకు సంబంధించినటువంటి ఎన్నికలు. ఎందుకంటే రకరకాల సర్వేలు, ఒక సర్వే సంస్థ అన్నా డిఎంకే బీజేపీ కూటమి వస్తున్నా అంటున్నారు. మరికొన్ని సర్వే సంస్థలు, అంటే మెజారిటీ సర్వే సంస్థలు డిఎంకేనే వస్తుందని చెప్తున్నారు. కొన్ని సర్వే సంస్థలు మాత్రం టీవీకే విజయ్కి ఛాన్స్ లేకపోలేదని చెప్తున్నారు. ఎందుకంటే కింగ్ మేకర్ అయ్యే అవకాశాలు ఆయనకే ఎక్కువ శాతం ఉన్నాయని చెప్తున్నారు. ఇక్కడ చూస్తే 23%, 8 నుంచి 10 సీట్లు అని చెప్తున్నారు. కానీ నాకు అనిపిస్తుంది పర్సనల్గా ఏదో మ్యాజిక్ జరగబోతుంది, సైలెంట్ ఓటింగ్ విజయ్కి పడే అవకాశాలు లేకపోలేదు అనేది నా పర్సనల్ ఫీలింగ్. చూద్దాం మరి.